కేబుల్ బ్రిడ్జి అనేది మనం హైదరాబాద్లో తెలుగు వాళ్ళు చాలామంది చూసే ఉంటారండి. అదే విధంగా ఏపీలో కూడా కేబుల్ బ్రిడ్జి రాబోతా ఉంది. 320 మీటర్ల పొడవుతో ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాజెక్టు 3వ దశ నిర్మాణం పనులు చేపట్టడానికి యాక్సెస్ చేయబోతా ఉన్నారు. రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా పలు చర్యలు చేపడతా ఉంది. అందులో భాగంగా అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1, అమరావతి క్రికెట్ స్టేడియం 2, అమరావతి రైల్వే లైన్, అమరావతి రింగ్ రోడ్, క్వాంటమ్ వాలీ స్పోర్ట్స్ సిటీ వంటి 5 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా మరో కీలక ప్రతిపాదన అయితే తెర మీదకు వచ్చింది. అమరావతిలో కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపింది. అమరావతి సీడ్ యాక్సెస్ ప్రాజెక్టు 3వ దశలో భాగంగా దీనిని 320 మీటర్ల పొడవుతో కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు 3.5 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టు 3వ దశ నిర్మాణం చేపట్టనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16వ నెంబర్ రోడ్డుతో అనుసంధానం చేయబోతా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్టు దశను పూర్తి చేసింది. అయితే ఉండవల్లి గ్రామంలో రైతులు తమ వ్యవసాయ భూములను సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇచ్చేందుకు నిరాకరించడంతో 3వ దశ ప్రాజెక్టులో జాప్యం అయితే జరిగింది. చెన్నై కలకత్తా జాతీయ రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానం చేసేందుకు 3వ దశ ప్రాజెక్టు కీలకమైతే కాబోతోంది. ఈ నేపథ్యంలో 2024లో గెలిచిన తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం భూముల అప్పగింతపై రైతులతో చర్చలు జరుపుతూ ఉంది. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు కొంతమంది రైతులైతే అంగీకరించారు. మరికొంతమంది వ్యతిరేకిస్తూ ఉండారని వారితో చర్చలు జరుపుతున్నట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఉందని భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతులతో సిఆర్డీఏ అధికారులే నేరుగా చర్చిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం కింద మంచి పరిహారం ఇస్తామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా రైతులు అంగీకారం తీసుకుని ప్రాజెక్టు పనులు చేపట్టాలనే ఉద్దేశంతో సిఆర్డీఏ అధికారులు అయితే ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 593 కోట్ల రూపాయల ఖర్చుతో 3.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయనున్నట్టు తెలుస్తోంది. ఓల్డ్ మద్రాస్ రోడ్డు మీదుగా ఈ రోడ్డును ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. ఈ బ్రిడ్జి గాన తయారైతే కనుక అమరావతికి ఇది ఒక ఐకానిక్ బ్రిడ్జిలా నిలబడే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ, చార్మినార్ ఎలాగో అమరావతికి ఐకానిక్ భవనం, ఈ యొక్క వంతెన కూడా అలాగే నిలవబోయే అవకాశం ఉంది. అలాగే మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, మన దుర్గమ్మ గుడి నెంబర్ 1 అమరావతి, విజయవాడకి, మంగళగిరి అలాగే ఈ బ్రిడ్జి కూడా ఉండబోతుందండి.